బావ మరదలు. కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బిశెట్టి ముందు గదిలో ఉన్న పెట్టెను చూసి, మళ్ళీ ఎవరు దిగారు తేరగా తినిపోవటానికి అని చిరాకుగా భార్యను అడిగాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది, పెరట్లో స్నానం చేస్తున్నది అన్నది అతడి భార్య పార్వతి. సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి, నీ అంత అనాకారిని పనిగట్టుకుని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్నమాట అని అన్నాడు. పార్వతి మనస్సు చివుక్కుమన్నది. పెద్ద కట్నం తీసుకొని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ ఆమె మనసును గాయపరుస్తూనే ఉన్నాడు. స్వతహాగా సాధువైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటూ ఉన్నది. ఆమె భర్తకు మంచినీళ్లు అందిస్తూ, గుర్తుంచుకొని రేపు ఒక చీర తీసుకురండి అని అన్నది. కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతూ. నాకోసం కాదండి, మా చెల్లెలి కోసం రాకరాక వచ్చింది కదా అన్నది పార్వతి. ఇది మరీ బాగుంది, మీ వైపు వాళ్ళకు కూడా చీరలు సారెలు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజి ఉండేవాణ్ణి అని అన్నాడు శెట్టి నిర్మోహమాటంగా. అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడికి రావటం చూస్తూనే శెట్టి నవ్వుముఖం పెట్టి, ఇంతకాలానికి రావటం కనీసం మీ అక్కనైనా చూడాలని అనిపించలేదా అని అన్నాడు. ఎక్కడ బావా, చదువుతో సరిపోతున్నది అన్నది లక్ష్మి నవ్వుతూ. అది నిజమే అనుకో, కానీ రాకరాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి? ఊరంతా ముసుగు దొంగల భయంతో అట్టుడికి పోతుంది. దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అని అన్నాడు శెట్టి. వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని, కాళ్ల మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్ళు అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి. పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. లక్ష్మి అవేవి మర్చిపోలేదు. అవును, నువ్వన్నమాట నిజమేలే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి 100 రూపాయల మూట ఇచ్చి వెళ్ళాడు. అతను 2 సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు. అయితే తరువాత రంగన్నపట్నంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత బాకీ తీర్చాడు. సుబ్బిశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఇనప్పెట్టెలో దాయమని అన్నాడు. పార్వతి అతన్ని లోపలికి పిలిచి, రాదనుకున్న డబ్బు వచ్చింది కదా, ఒక చీర కొనక్కరండి అంటూ భర్తను బతిమాలింది. ఇంకా నయం, ఇనప్పెట్టె తలుపు మూసేయి అంటూ శెట్టి భార్యను కసిరాడు. పార్వతి మరి మాట్లాడలేదు. తరువాత ముగ్గురు భోజనాలు చేశారు. పార్వతి కంచాలు ఎత్తుతూ, దొంగల భయం కదా, ఎంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తున్నది అన్నది చెల్లెలితో. అదేమిటక్క, బావ బయట కాపలా పడుకోవటం లేదు? ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడదూకి లోపలికి రావటానికి గుండె ఉంటుంది, అవునా బావా అన్నది లక్ష్మి. మరే అంటూ నీళ్లు నమిలాడు శెట్టి. ఆరు బయట పడుకోవటం అన్న ఊహరాగానే అతడికి కాళ్ళు వణకటం ప్రారంభమయ్యాయి. లక్ష్మి స్వయంగా ఎంగిలి కంచాలు బావిపల్లెంలో పెట్టి వచ్చి, భయం లేదులే అక్క, బావ పెరట్లో పడుకుంటాడు అని అన్నది. పార్వతికి భర్త పిరికితనం తెలుసు. ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది. సుబ్బిశెట్టి చప్పున కల్పించుకొని, నాకేం భయం అనుకుంటున్నారా, దుడ్డుకర్ర మంచం కింద పెట్టుకుని పడుకుంటాను. ఏ దొంగ వెధవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను. నా మంచం పెరట్లో వేసేయ్ అన్నాడు బింకంగా. పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది. శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకొని అక్కా చెల్లెలు తలుపులు మూసుకొని లోపల పడుకున్నారు. సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు. తరువాత చిన్న కునుకు పట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్టు మెలకువ వచ్చింది. ఎదురుగా ముసుగు దొంగ. అతడి చేతిలో మెరుస్తున్న కత్తి. శెట్టి గుడ్లు తేలవేసి నోట మాట రాక చేతితో మంచం కిందికి సంజ్ఞ చేశాడు. దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి, నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్నమాట అంటూ కత్తిని పైకెత్తాడు. శెట్టి ఎలాగో గొంతు పెగిల్చుకొని, ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావటం లేదు, దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అని అన్నాడు నీరసంగా. మాటలతో కాలయాపన చేయకు, జాగ్రత్త, ముందు తలుపులు తెరిపించు, నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి జిలిపించాడు. లోపల ఆడవాళ్ళున్నారు, నా పరువు పోతుంది, బావిపల్లెంలో కంచాలున్నాయి, అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి. దొంగ గట్టిగా పళ్ళు కొరికి, మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకొని పొమ్మంటున్నావా?
మళ్ళీ నోరెత్తావంటే నిలువునా చీల్చేయగలను అని అన్నాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, లోపల నా భార్యే కాక గుండె జబ్బు మనిషి నా మరదలు కూడా ఉంది అంటూ సెట్టిపోయి కిటికీలోంచి పార్వతి, పార్వతి అని మెల్లిగా పిలిచాడు. పార్వతి కన్ను నలుపుకుంటూ వచ్చి, భయం వేస్తున్నదా, లోపలికొస్తారా అని అడిగింది. నీ మొహం, యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు. ఆయనకి అవసరంగా డబ్బు కావాలట. సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేమైనా నీ దగ్గర ఉందా? ఆ డబ్బు ఉన్నట్లయితే త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు శెట్టి. పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం కేసి చూసి డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది. సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మరి మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. సుబ్బిశెట్టికి ఇక నిద్ర పట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు. మర్నాడు లక్ష్మి, బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను. వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామని అనుకున్నాను, కానీ వీలు కాలేదు. డబ్బిస్తాను, ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి సుబ్బిశెట్టికి ఇచ్చింది. ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, ఇలా చూస్తావేం బావా, దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా? ఆ దొంగను నేనేగా దుప్పటి చుట్టుబెట్టుకొని పళ్ళు కోసుకునే కత్తి తీసుకొని గొంతు మార్చి బెదిరించాను. నువ్వు పిరికివాడివే కాదు, లోబివి కూడా. స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను. అక్క అనాకారే, అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారటం ఎవరికీ సాధ్యం కాదు, కానీ మానసికంగా మారేటందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాళి కట్టిన భార్యను సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను అని అన్నది. సుబ్బిశెట్టి వెలవెలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదకి గిరాటు వేసి వీధిలోకి పోయాడు. మీ బావకు కోపం వచ్చింది ఇంత నాటకం ఆడినందుకు అని అన్నది పార్వతి భయపడిపోతూ. అయితే కొద్దిసేపట్లోనే సుబ్బిశెట్టి 2 ఖరీదైన చీరలు తీసుకొని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు. పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలి భుజం తట్టి, మీ బావ మారిపోయాడు. ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులో మార్చేసింది అని అన్నది. ఈ విధంగా బావ మరదలు అనే ఈ కథ సమాప్తమైంది. కోదండరాముడు నారాయణపట్నంలో ఉండే భోగరాజు వ్యాపారంలో లక్షలకు లక్షలు గడించాడు. లాభాలు వచ్చాయి కనుక తాను అనుకున్న ప్రకారం కోదండరాముడికి మొక్కు చెల్లించటానికి 100 బంగారు కాసులు చేయించి భార్యతో సహా ప్రయాణం కావటానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. తెల్లవారితే ప్రయాణం అనగా ఆ రాత్రి ఇంట్లో దొంగలు పడి ప్రయాణానికి సర్దుకున్న పెట్టె కాస్త ఎత్తుకొని పోయారు. భోగరాజు, అతని భార్య, కొడుకు సన్యాసిరాజు ఆ పెట్టె కోసం ఇల్లంతా వెతికిన మీదట పెరటి తలుపు తెరిచి ఉన్నట్లు వాళ్ళు తెలుసుకొని దొంగతనం జరిగినట్లు స్పష్టం చేసుకున్నారు. దొంగతనం గురించి కొత్వాలకు ఫిర్యాదు చేశారు, కానీ దొంగల ఆచూకీ తెలియరాలేదు. దేవుడికి చేరవలసిన బంగారు కాసులు పోయాయని భోగరాజు బాధపడ్డాడు. మళ్లీ కాసులు తయారు కావాలి కనుక ప్రయాణం వాయిదా పడింది. ఈలోగా ఒకనాడు ఎవరో వచ్చి భోగరాజుకు ఒక ఉత్తరం ఇచ్చారు. అందులో ఇలా ఉన్నది: పూజ్యులు దాతలు అయిన భోగరాజు గారికి తమ దయ వల్ల మా అమ్మాయి ఇందిరకు వచ్చే ఆదివారం వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంలో తమరు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేము. తమరు ఆ రోజుకు వచ్చి వధూవరులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందపరచ కోరుకుంటున్నాము. ఇట్లు సింహాచలం, సీతమాంబపురం. ఈ ఉత్తరం చదువుకొని భోగరాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఉత్తరం తెచ్చినవాడు కానీ దాన్ని పంపినవాడు కానీ సింహాచలం అనే అతను కానీ తనకు తెలిసిన వాళ్ళు కారు. తాను అతనికి చేసిన సహాయమేమిటో కూడా తెలియలేదు. దీని సంగతి ఏమిటో అంతు తేల్చుకోవాలని భోగరాజు ఆదివారం నాడు సీతమాంబపురం వెళ్ళాడు. సింహాచలం భోగరాజును ఎంతగానో గౌరవించి సొమ్ము సర్దుబాటు చేయలేక పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతూ నిస్సహాయ స్థితిలో ఉండగా తమరు దేవుడిలా డబ్బు పంపించి ఆదుకున్నారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేను అని అన్నాడు. మీకు డబ్బు తెచ్చి ఇచ్చినది ఎవరు అని భోగరాజు అడిగాడు. ఎవరో కోదండరాముడట. ఈ డబ్బుతో తమ కుమార్తె వివాహం జరిపించండి. దీన్ని నారాయణపట్నం భోగరాజు గారు పంపారు అని చెప్పాడు అని అన్నాడు సింహాచలం. తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకొని పెళ్లి కాగానే భోగరాజు తిరిగి వచ్చేశాడు. మర్నాడే విక్రమపురం నుంచి కొందరు రైతులు వచ్చి తమరు తవ్వించిన నుయ్యికి తమ చేతుల మీదగానే ప్రారంభోత్సవం జరగాలి అని భోగరాజును నిర్బంధించారు.
భోగరాజు వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే మరిచారా బాబు, నీరు లేక అగచాట్లు పడుతున్న మా గ్రామ ప్రజలకు మంచినీటి బావి తవ్వకానికి గాను కోదండరాముడి ద్వారా డబ్బు పంపించారు కారా అని అన్నారు రైతులు. మళ్ళీ కోదండరాముడు. భోగరాజు తన ఆశ్చర్యాన్ని బయటపడనీయక ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అభినయించి సందర్భోచితంగా వాళ్లతో ఏదో అని వాళ్లను పంపించేశాడు. తరువాత అతను విక్రమపురం వెళ్ళి అక్కడ తవ్విన బావికి ప్రారంభోత్సవం చేసి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకొని మరి తిరిగి వచ్చాడు. తాను మొక్కుబడి తీర్చేటందుకు చేయించిన కాసులు పోయినందుకు కనికరించి సాక్షాత్తు కోదండరాముడే తన పేరుతో ఈ పనులు చేయిస్తున్నాడేమోనని భోగరాజుకు అనుమానం కలిగింది. ఇంకొకనాడు ఎవరో అపరిచితుడు వచ్చి భోగరాజుకు నమస్కరించి, అయ్యా, నా పేరు నాగరాజు. నేను ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే దానికి ఔషధం తయారు చేయటానికి బంగారం కావాలని అన్నారు. రామాచారి గారు, నేను బేదవాణ్ణి, బంగారం ఎక్కడి నుంచి తేగలను, నా చావు ఖాయం అని అందరూ అనుకుంటున్న సమయంలో కోదండరాముడు అనే అతను వచ్చి భోగరాజు గారు నీకోసం పంపించారంటూ కొంత బంగారం ఇచ్చి వెళ్ళాడు. రామాచారి గారు దాన్ని పుటం పెట్టి ఔషధం తయారు చేసి నా రోగం నయం చేశారు. తమ దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అని అన్నాడు. భోగరాజు అతనితో తగిన రీతిగా మాట్లాడి కొన్ని పళ్ళు కూడా ఇచ్చి పంపేశాడు. అప్పుడే స్వర్ణకారుడు చిట్టిబాబు వచ్చి 100 బంగారు కాసులు తెచ్చి అవి తయారు చేసినందుకు మంజూరీ పుచ్చుకొని మరీ వెళ్ళాడు. భోగరాజు మొక్కు తీర్చుకునేటందుకు మళ్ళీ ప్రయాణం సన్నాహం ప్రారంభించాడు. ఆ సమయంలో పక్క గదిలో అతని కొడుకు సన్యాసిరాజు ఎవరితోనో ఇలా అనటం వినపడింది. రాజు, నువ్వు చెప్పినట్టు కోదండరాముడిగా నటించాను. మా నాన్న నిజంగా దేవుడే తనకు పేరు ప్రతిష్టలు తేవటానికి తన భక్తికి మెచ్చి అలా చేశాడని అనుకుంటున్నాడు పాపం. మొత్తం మీద మా నాన్నను మోసం చేసి మనం సంపాదించిన బంగారు కాసులు మంచి పనులకు వినియోగం అయ్యాయి. తన కొడుకు మాట్లాడుకున్నది వాడి స్నేహితుడు ఆనందుడితోనని భోగరాజు గ్రహించాడు. అతను మర్నాడు తన కొడుకు సన్యాసిరాజును పిలిచి అతనికి 100 బంగారు కాసులు గల సంచి ఇస్తూ, ఒరేయ్, నేను మరీ మొక్కు చెల్లించుకోదలుచుకోలేదు. ఈ బంగారు కాసులు కూడా నువ్వే సద్వినియోగం చెయ్యి. నేను వినేలాగా నిన్న నువ్వు ఆనందుడు మాట్లాడిన మాటల వల్ల విషయం తెలుసుకున్నాను. కోదండరాముడికి నేనిచ్చే కాసులు సద్వినియోగం అవుతాయో లేదో నేను చూడలేదు. కానీ మీరు చేసిన మంచి పనులు నా మనసుకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగించాయి అని అన్నాడు. స్వతహాగా సంస్కారవంతుడైన తన తండ్రిలో కలిగిన మార్పుకు సన్యాసిరాజు ఎంతో సంతోషించాడు. ఈ విధంగా కోదండరాముడు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ శకునం. రామనాథము, రంగనాథము మంచి స్నేహితులు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా. ఇద్దరి కుటుంబాలు ఒకే కుటుంబంలాగా కలిసిపోయాయి. రామనాథం చాలా చాదస్తం మనిషి. శకునం చూడకుండా ఎక్కడికి బయలుదేరేవాడు కాదు. శకునం మంచిదైతే ఇబ్బంది లేదు, కానీ మంచి శకునం కాకపోతే అవసరమైన పని కూడా పాడు చేసుకొని గుమ్మం కదిలేవాడు కాదు. ఈ పద్ధతి రామనాథం భార్యకు నచ్చేది కాదు. శకునం మంచిదైనా చెడ్డదైనా జరగవలసింది జరగక మానదని ఆమెడకు గట్టి నమ్మకం. అందుచేత ఆమె తన భర్తను మార్చే ప్రయత్నం రంగనాథానికి అప్పజెప్పింది. రంగనాథం ఒక ఎత్తు ఆలోచించి దాన్ని రామనాథం భార్యకు వివరించి చెప్పాడు. ఆ రాత్రి రామనాథానికి వడ్డన చేస్తూ అతని భార్య, రంగనాథం అన్నయ్య గారికి మీరు ఇవ్వవలసిన 100 రూపాయలు ఇంతకు ముందే ఇచ్చేశానండి అని అన్నది మెల్లగా. రామనాథం ఆశ్చర్యంగా, ఏం 100 రూపాయలు, ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. అదేనండి, నిన్న రంగనాథం అన్నయ్య గారు ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతుంటే మీరు ఎదురు వచ్చారట. ఆయనకు వెళ్ళిన పని జరగకపోగా దారిలో 100 రూపాయలు పోయాయట. మీ శకునం మంచిది కదా అని అనుకొని బయలుదేరినందుకు ఆయనకు డబ్బు నష్టం జరగటం వల్ల ఆ నష్టానికి మీరే పూచీదారు అని అతనికి మీరు 100 రూపాయలు బాకీ పడ్డారని చెప్పి ఆ డబ్బుని తీసుకున్నారండి అని అన్నది రామనాథం భార్య. అంతా విని రామనాథం ఆవేశపడుతూ, ఎంత మోసం, ఎంత మోసం, ఇప్పుడే వెళ్ళి సంగతేమిటో తెలుస్తాను అంటూ రంగనాథం ఇంటి మీద పడ్డాడు. తన పథకం పారిందని లోలోపల సంతోషిస్తూ రంగనాథం, కూర్చో రామం, ఇలా వచ్చావేం అని అన్నాడు. నేనిప్పుడు కూర్చోడానికి రాలేదు, విషయం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు రామనాథం అగ్గి మీద గుగ్గిలం అయిపోయి. ఏం విషయం అని రంగనాథం అమాయకంగా అడిగాడు. అదే, నా భార్య దగ్గర ఏవో మాయకబుర్లు చెప్పి నువ్వు తీసుకున్న 100 రూపాయల విషయం అని అన్నాడు రామనాథం. ఓ అదా, అందులో మాయేముంది,
నువ్వు నాకు ఎదురు రావటం వల్లే నిన్న నా 100 రూపాయలు పోవటం జరిగింది. న్యాయంగా ఆ డబ్బు నువ్వే ఇచ్చుకోవాలి కదా అన్నాడు రంగనాథం. రామనాథం మరింత ఆవేశపడిపోతూ, ఏం న్యాయమయ్యా? నేను ఎదురు రావటానికి నీ డబ్బు పోవటానికి ఏమిటి సంబంధం? నీ అజాగ్రత్త వల్ల డబ్బు పోగొట్టుకొని మధ్యలో నా శకునం అంటావా అని అన్నాడు. రామనాథం నవ్వుతూ, అయితే శకునాలంటూ పాటించరాదని అంటావా? శకునానికి పని జరిగే తీరుకు సంబంధం లేదని ఒప్పుకుంటున్నావన్నమాట. నీ భార్య నాకు డబ్బు ఇవ్వనూ లేదు, నేను తీసుకోనూ లేదు. నీ శకునాల పిచ్చి పోగొట్టడానికి ఈ ఎత్తు వేశాం అని అన్నాడు. అటు తరువాత రామనాథం ఎక్కడికైనా బయలుదేరబోతూ శకునం చూసి అలవాటును మానుకున్నాడు. ఈ విధంగా శకునం అనే ఈ కథ సమాప్తమైంది. ప్రవరుడి భార్య. కాశ్మీర దేశంలో ప్రవరుడనే యువకుడు ఉండేవాడు. అతను ధనవంతుల బిడ్డ, సకల విద్యలు నేర్చినవాడు, సుద్బుద్ధి కలవాడు. అతను దేశాటన చేయగోరి తగినంత సొమ్ము, విలువగల వస్త్రాభరణాలు తీసుకొని బయలుదేరాడు. దురదృష్టవశాత్తు ఒకనాడు అతన్ని దొంగలు పట్టుకొని నిలువు దోపిడీ చేసేశారు. ఉన్న డబ్బు, నగలు దోచుకొని అతని వస్త్రాలు తాము ధరించి తమ చింకి బట్టలు విడిచిపెట్టి దొంగలు వెళ్ళిపోయారు. చేసేది లేక ప్రవరుడు వారి బట్టలు ధరించి తిండి తిప్పలు లేకుండానే 2-3 రోజులు ప్రయాణం చేసి బాగా చీకటి పడినాక ఒక నగరం చేరాడు. ప్రవరుడు ఆ నగరానికి 4 వీధులా చూశాడు. అతన్ని పలకరించి ఎవరూ ఆదరించలేదు. తన దుస్థితి అంతా తెలుసుకొని భోజనం పెట్టమని ఎవరినైనా అడుగుదామంటే అతనికి నామోషి వేసింది. చివరికి అతను కోట పక్కనే ఉన్న గుర్రపుశాల వద్దకు చేరి అక్కడ అరుగు మీద విశ్రాంతి తీసుకోవటానికని కూర్చొని ఆకలి శోష వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దేశపు రాజు జయసేనుడు. ఆయనకు కాంచనవల్లి అనే ఒక కుమార్తె ఉంది. ఆ పిల్ల అందంలో అప్సరస, విద్యలలో సరస్వతి. ఆమె యుక్త వయస్కురాలు రాగానే ఆమె చదువును మాన్పించేసి వివాహ సంబంధం నిశ్చయించాడు రాజు. అన్ని విధాలా తనకు తగిన వరుడైతే కాని పెళ్లాడతానని కాంచనవల్లి పట్టుదల. తండ్రి కుదిర్చిన సంబంధం ఆమెకెంతమాత్రమూ ఇష్టం లేదు. అందుచేత కాంచనవల్లి ఇంటి నుంచి పారిపోయి తనకు తగిన వరుడు దొరికేదాకా దేశాటన చేసి తరువాతనే వివాహం చేసుకుందామని నిశ్చయించుకుంది. అయితే ఈ పని ఇతరుల సాయం లేకుండానే తన ఒక్కతి వల్ల అయ్యేది కాదు. అందువల్ల ఆమె తన పరిచారిక చేత మంత్రి కొడుక్కు వర్తమానం పంపింది. మంత్రి కొడుకు కాంచనవల్లి ఒక గురువు దగ్గరికి ఒకప్పుడు చదువుకున్నారు. ఇద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహం. అర్ధరాత్రి కోట బయట గుర్రపుశాల వద్ద 2 గుర్రాలతో సహా సిద్ధంగా ఉంటే తాను వచ్చి విషయమంతా చెబుతానని కాంచనవల్లి మంత్రి కుమారుడికి వార్త పంపింది. ఈ వార్త అందుకొని కూడా మంత్రి కుమారుడు ఆ రాత్రి ఆమెకు సాయపడలేకపోయాడు. ఎందుచేతనంటే ఆ రాత్రి రాజుగారి అంతఃపురంలో నృత్యం ఏర్పాటు చేశారు. వెళ్ళకపోతే బాగుండదని బలవంతం చేసి మంత్రి కుమారుణ్ణి నృత్య వినోదం చూడటానికని తీసుకుపోయాడు. మంత్రి కొడుక్కు అంతరాయం కలిగించిన ఈ నృత్య వినోదమే కాంచనవల్లి పారిపోవటానికి తోడ్పడింది. ఆమె తలనొప్పిగా ఉన్నట్టు నటించి మిగిలిన వారంతా వినోదంలో నిమగ్నులై ఉన్న సమయంలో గొలుసుల సహాయంతో కోటగోడ దిగి గుర్రపుశాలకు సమీపించింది. చీకట్లో ఆమెకు అరుగు మీద ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్న ప్రవరుడు కనిపించాడు. అతనే మంత్రి కుమారుడు అనుకొని కాంచనవల్లి, లే లే, వెంటనే లోపలికి వెళ్ళి 2 గుర్రాలు పట్టుకురా, అంతే, వ్యవధి లేదు అని ప్రవరుణ్ణి గట్టిగా తట్టి లేపింది. నిద్రమత్తులో ప్రవరుడు లేచి మారు పలకకుండా సాల నుంచి 2 గుర్రాలు తెచ్చాడు. కాంచనవల్లి ఒక గుర్రం ఎక్కుతూ రెండో గుర్రం మీద అతన్ని ఎక్కి తన వెంట బయలుదేరమన్నది. ఇద్దరూ కొద్దిసేపట్లో నగరం దాటి వేగంగా పోసాగారు. తెల్లవారేసరికి సాధ్యమైనంత దూరం వెళ్లాలనే ఉద్దేశంతో కాంచనవల్లి అనుచరుడికి వివరాలేమీ చెప్పలేదు. ఇంతలో తెల్లవారింది. కాంచనవల్లి తన గుర్రాన్ని ఒక చెరువు దగ్గరకు తెచ్చి ఆపింది. కొద్దిసేపట్లో ప్రవరుడు కూడా ఆమెను కలుసుకున్నాడు. అతన్ని చూస్తూనే కాంచనవల్లి ముఖం కూడా తూర్పు దిక్కుతో పాటు తెల్లబోయింది. తెల్లవార్లు తన వెంట వచ్చినవాడు తన స్నేహితుడైన మంత్రి కుమారుడు కాదు. ఈ వ్యక్తి వాలకం చూస్తే ఎవరో దొంగలాగున్నాడు. కుళ్ళుగుడ్డలు కట్టుకొని గడ్డం మాసింది, ముఖం పీక్కుపోయింది. తాను చేసిన పొరపాటు తలుచుకొని కాంచనవల్లికి పట్టరాని దుఃఖం వచ్చేసింది. కానీ ఏడవటం తప్ప ఇంకా ఆమె చేయగలిగిందేమీ లేదు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే తన తండ్రి
కొరత వేయిస్తాడు. కాంచనవల్లి తల వంచుకొని ప్రవరుడి కేసి చూడనైనా చూడకుండా కూర్చుంది. ప్రవరుడు కూడా ఆమెను పలకరించనే లేదు. తానెవరో ఆమెకు చెప్పలేదు. అతను పక్కనున్న చెట్టు నుంచి 2 పలుదోము పుల్లలు విరిచి ఒకటి కాంచనవల్లి ముందు పడేశాడు. ఇద్దరూ పళ్ళు తోముకున్నారు. కాలకృత్యాలు తీర్చుకొని ఇద్దరూ మళ్ళీ గుర్రాలెక్కి బయలుదేరి కొంతసేపటికి ఒక నది దగ్గరికి వచ్చారు. నది ఒడ్డున ఒక బల్లకట్టు బయలుదేరబోతుంది. అప్పటికే కొందరు దాని మీద ఎక్కారు. తనను ఉచితంగా నది దాటించమని ఒక ముసలామె బల్లుకట్టువాణ్ణి వేడుకుంది. వాడు వీలు పడదని బల్లుకట్టు తోసుకోబోతూ కొత్తవారిని చూసి ఆగాడు. బల్లుకట్టువాడు ముసలామెను ఊరికే ఎక్కించుకోకపోవటం చూస్తున్న ప్రవరుడు తన దగ్గర కూడా చిల్లి గవ్వలేని కారణం చేత కాంచనవల్లి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె అతని ఉద్దేశం గ్రహించి కొంగు నుంచి ఒక బంగారు నాణెం తీసి ప్రవరుడి కాళ్ళ దగ్గర పడేసింది. ప్రవరుడు దాన్ని బల్లకట్టువాడికిస్తూ ఇది తీసుకొని మాతో పాటు ముసలామెను కూడా ఎక్కనివ్వు అన్నాడు. బల్లుకట్టువాడు ఒప్పుకున్నాడు. అవతలి ఒడ్డు చేరగానే ఆ ముసలామె ప్రవరునితో, నాయనా, నన్ను ఏరు దాటించారు, నాకెవరూ దిక్కులేరు, మీతో ఉండనిస్తారా? 2 పూట్ల ఇంత కాచిపోసి మీ రుణం తీర్చుకుంటాను అన్నది. మాతో పాటే నువ్వు బతుకుదువుగాని రా అవ్వా అని ప్రవరుడు ఆమెను కూడా తీసుకెళ్ళాడు. మధ్యాహ్నానికల్లా ముగ్గురు హేలానగరం అనే చోటికి చేరారు. ఆ రోజు అక్కడే సత్రంలో ఉండి భోజనం చేసి నిద్రపోయారు. మర్నాడు ఉదయమే ప్రవరుడు వర్తకుల బజారుకెళ్ళి, అయ్యా, నాకు జ్యోతిష్యం వచ్చు, మీరు నాకు డబ్బిచ్చినట్లయితే మీకు దినఫలాలు చెబుతాను, వారి సహాయంతో మీరు లాభసాటిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు. కొందరు వర్తకులు తమ జన్మ నక్షత్రాలు అతనికిచ్చారు. ప్రవరుడు వారికి జన్మఫలాలు చెప్పాడు. వర్తకులు ఎవరికి తోచినంత వారిచ్చారు. ఆ డబ్బు పుచ్చుకొని ఇంటికి కావలసిన సరుకులు తీసుకుని వెళ్ళి ముసలామె చేత వంట చేయించాడు. మర్నాడు ప్రవరుడు వీధిలోకి వెళ్ళేసరికి చాలామంది వర్తకులు అతని చేత దినఫలాలు చెప్పించుకున్నారు. కిందటి రోజు అతను చెప్పిన ఫలాలు నిజమయ్యాయి. అతనికి సంపాదన మార్గం ఏర్పడింది. అతను ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ప్రవేశించాడు. ప్రవరుడి ఖ్యాతి నానాటికి పెరుగుతూ ఉన్నది. అతను రత్నాలను పరీక్షించటంలో నిపుణుడని కనిపెట్టి ఒక రత్నవర్తకుడు అతనికి పెద్ద జీతం ఇచ్చి తన వద్ద నౌకరీ ఉంచుకున్నాడు. కాంచనవల్లి ప్రవరుడి భార్యనని ముసలామె ఉద్దేశం. కానీ వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవటం ఆమె గమనించి కూడా మొగుడు పెళ్ళాల మధ్య ఎన్నో ఉంటాయి, మనకెందుకులే అనుకొని ఊరుకుంది. ఇలా ఉండగా ఆ ఊరి రాజైన కందర్పకేతుడి వద్దకు దక్షిణ దేశ వర్తకుడు ఒకడు అపూర్వమైన రత్నం ఒకటి తెచ్చాడు. దాన్ని చూసి రాజు ముగ్ధుడై దాని వెల అడిగాడు. రాజు ఆత్రం గమనించి వర్తకుడు 1 కోటి రూపాయలు అన్నాడు. నిపుణుల సలహా లేకుండా అంత సొమ్మిచ్చి రత్నం కొనటం ఇష్టం లేక రాజు నగరంలోని రత్నవర్తకులందరినీ పిలిపించి ఆ రత్నానికి వెల కట్టమన్నాడు. ఎవరికి తోచినట్టు వారు దాని వెల 75 లక్షలు మొదలు 2 కోట్ల దాకా చెప్పారు. ప్రవరుణ్ణి నౌకరీలో ఉంచుకున్న వర్తకుడు కూడా వచ్చాడు. ప్రవరుడికి రత్నాన్ని చూసి వెల కట్టమన్నాడు. దీని వెల 1 రూపాయి, అదైనా సానపట్టిన వాడి కూలి మాత్రమే అన్నాడు ప్రవరుడు. అంతమందిలోనూ దక్షిణ దేశ వర్తకుడికి పరాభవమైంది. మాట అనగానే సరికాదు, అన్నమాట నిరూపించాలి అని అతను గొంతు చించుకొని అరిచాడు. ప్రవరుడు ఒక ఇనుప పలక తెప్పించి రత్నాన్ని దానికేసి కట్టాడు. అది కేవలం గాజు ముక్క కావటం వల్ల ఆ దెబ్బకు పప్పైపోయింది. అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ఆనాడే కందర్పకేతుడు ప్రవరుణ్ణి పెద్ద జీతం మీద తన కొలువులోకి తీసుకున్నాడు. అతని సలహా ఎన్నో విషయాలలో రాజుకు అనుకూలించటం చేత ప్రవరుడి పలుకుబడి నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇది జరిగిన కొద్ది కాలానికే కందర్పకేతుడి మంత్రి మరణించాడు. ఆ స్థానం ఆక్రమించటానికి ప్రవరుడి కన్నా మరెవ్వరూ కనబడకపోవటం చేత రాజు అతనికి మంత్రిత్వం ఇచ్చి ఆదరించాడు. ప్రవరుడు మంత్రి అయిన తరువాత అతని స్వవిషయాలు అందరికీ కావలసి వచ్చాయి. రాజుగారి భార్య చాకలిదానితో మాట్లాడే సందర్భంలో మంత్రిగారి భార్య అప్సరసలా ఉంటుందని విన్నది. ఎందుకంటే ప్రవరుడి ఇంట కూడా అదే చాకల్ది. ప్రవరుడి భార్య అతిలోక సుందరి అన్న సంగతి రాణి ద్వారా రాజు విన్నాడు. ప్రవరుడు ఈనాడు మంత్రి అయినాడు కదా, అతను సామాన్యుడిగా ఉన్నప్పుడే అతనికింత అందగత్తె ఎలా భార్య అయింది అని రాజుకు సందేహం కలిగింది. ప్రవరుడి భార్య ఎంత అందగత్తో స్వయంగా చూడటానికి రాజు ఒక ఎత్తు వేశాడు. ఒకనాడు ఆయన ప్రవరుణ్ణి తన ఇంటికి భోజనానికి పిలిచి రాణి చేత స్వయంగా వడ్డన చేయించాడు. రాజు ఉద్దేశం ప్రవరుడు గ్రహించాడు. వారి ఆతిథ్యం స్వీకరించిన తాను రాజును తన ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని
అలా చెయ్యక తప్పదని తన భార్యగా చలామణి అవుతున్న కాంచనవల్లి చేత వడ్డన చేయించక తప్పదు. కానీ ఆమె తన ఇల్లాలు కానప్పుడు ఎవరినో ఆతిథ్యానికి పిలిచి నువ్వే వడ్డించు అని అడగటానికి తనకేం అధికారం ఉంది? ఆ రాత్రి ఈ సమస్య తేలక ప్రవరుడు పడుకొని ఉండగా ముసలామె వచ్చి భోజనం చేద్దులే నాయనా అన్నది. నాకు ఆకలిగా లేదు అన్నాడు ప్రవరుడు. తనను గురించిన సమస్య ప్రవరుణ్ణి బాధిస్తున్నదని కాంచనవల్లి తన సూక్ష్మ దృష్టిచే గ్రహించి ఏదైనా చెప్పి చేయించుకోవలసి వస్తే చేయించుకోకూడదా అవ్వా? అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి భోజనం చేయమని చెప్పు అన్నది. ప్రవరుడు ఈ మాట విని సంతోషించి భోజనానికి కూర్చుంటూ అది కాదవ్వా, ఇవాళ రాజుగారు నన్ను భోజనానికి పిలిచి రాణిగారి చేత నాకు వడ్డన చేయించారు. వారి ఆతిథ్య రుణం మనం కూడా తీర్చుకోకపోతే బాగుంటుందా అన్నాడు. నేనైతే వంట వడ్డన చేతకాదు కాని దాన్ని ఆ రాణిగారికి తీసిపోకుండా నేను చేస్తానని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి. మర్నాడు ప్రవరుడు రాజును భోజనానికి పిలిచాడు. కాంచనవల్లి తనకు చేతనైనంత అద్భుతంగా వంట చేసింది. ఒక రకమైన చీర, నగలు, జుట్టుముడి వేసుకొని వడ్డన చేసి వెళ్ళి క్షణంలో మరొక రకం చీరకట్టు, నగలు, జడకట్టు ధరించి మారు వడ్డన చేసింది. రాజుగారు తృప్తిగా భోజనం చేసి ఇంటికి పోయి రాణితో, ఇదిగో మన మంత్రికి మనం అనుకున్నట్టు ఒక భార్య కాదు, ఇద్దరు, 2 రత్నాలనుకో, ఏం చక్కదనం ఏం చక్కదనం అని ఆశ్చర్యపోతూ చెప్పాడు. రాజు ఈ విధంగా చెబుతుంటే ఆ అందగత్తెలను స్వయంగా చూడాలని రాణికి కూడా కోరిక పుట్టింది. ఆమె రాజుతో ఎల్లుండి అర్ధోదయం నాడు సముద్ర స్నానానికి భార్యలతో సహా మీ మంత్రిని రమ్మందురు, మనతో పాటు వాళ్ళు కూడా సరిగంగ స్నానాలు చేస్తారు అన్నది. రాజు అందుకు సరేనన్నాడు. ఈసారి ప్రవరుడికి పెద్ద సమస్యే కలిగింది. పరశ్రీని వంట చేసి వడ్డించమనటం అంత తప్పు కాదు, కానీ తనతో సరిగంగ స్నానం చేయమనటం ఏమన్నా బాగుంటుందా? మొదటనే తనకు వివాహం కాలేదని చెబితే ఇంత దూరం రాకపోను. ఆమె పేరైనా తనకు తెలియదు కదా, ఆమెను సముద్ర స్నానానికి తీసుకుపోవటం ఎలా? ఈ విషయమే ఆలోచిస్తూ పడుకున్న ప్రవరుడు ముసలామె భోజనానికి రమ్మంటే ఈ పూట నాకు ఆకలి లేదవ్వా, మీరు భోజనం చేయండి అన్నాడు. చీటికి మాటికి ఈ భోజనాలేమిటో కనుక్కో అవ్వా, ఒక అందుకు ఆదుకున్నవారు ఇంకో అందుకు ఆదుకోరా? పెట్టి పోషించేవారు చెప్పి చేయించుకుంటే తప్ప ఏం అడుగవ్వా అంది కాంచనవల్లి. ప్రవరుడు లేచి వచ్చి భోజనానికి కూర్చుంటూ రాజు కోరిక అవ్వకి చెప్పాడు. ఇదేం పెద్ద సమస్య ఏమిటవ్వా, 7 అందలాలు, 7 రకాల చీరలు, రవికలు, 7 వారాల నగలు తెప్పించమను, సముద్ర తీరాన 7 గడపల గుడారం వేయించమను, అంతా సక్రమంగా జరిపిస్తానవ్వా అంది కాంచనవల్లి. అరుణోదయం నాడు సముద్రానికి మంత్రిగారి మేనాతో పాటు 7 మేనాలు వెళ్ళాయి. కాంచనవల్లి ఎక్కింది తప్ప మిగిలిన వాటిలో వస్త్రాభరణాలు మాత్రమే ఉన్నాయి. మేనాలు గుడారం ముందు నిలిచాయి. రాజు రాణి కొంగులు కట్టుకొని స్నానాలు చేస్తుండగా గుడారం మొదటి గుమ్మంలోంచి ఒక వేషంలో కాంచనవల్లి వచ్చి తన కోసం వేచి ఉన్న ప్రవరుడితో కొంగులు కట్టుకొని స్నానం చేసి తిరిగి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆమె మరొక వేషంలో 2వ వాకిలి గుండా వచ్చి మళ్ళీ కొంగులు కట్టుకొని స్నానం చేసింది. ఇదంతా చూసిన రాణి, అమ్మయ్యో, మీ మంత్రి గారికి 7 భార్యలు, అందరూ ఆనిముత్యాలే అన్నది. మర్నాడు రాణి తన పరిచారికను ఒకతెను పిలిచి దానికి 7 జారీ చీరలు, ఇతర కానుకలు ఇచ్చి, ఒసే, వీటిని తీసుకుపోయి మంత్రిగారి భార్యలకిచ్చి వారందరి పేర్లు కనుక్కురావే అన్నది. రాణిగారు దాసి చేత కానుకలు పంపించిందని తెలిసి కనకవల్లి ముసలామెకు ఒక ఆలోచన చెప్పి పంపింది. ముసలామె దాసితో రాణిగారు పొరబడుతున్నారు. మంత్రిగారికి 8 మంది భార్యలు, వారి పేర్లు శ్రీకృష్ణుడి భార్యల పేర్లే. ఒకరున్న చోటికి ఒకరు రారు, ఒకరితో ఒకరు పలుకరు, ఒక్కొక్కరే పంపిస్తాను అన్నది. దాసి రాణి వద్దకు పోయి 8వ కానుక కూడా తెచ్చింది. కనకవల్లి 8 వేషాలు వేసుకొని వచ్చి 8 రకాల గొంతుతో దాసీతో మాట్లాడి 8 కానుకలు పుచ్చుకొని లోపలికి వెళ్ళింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒకనాడు కాంచనవల్లి అవ్వను పురికొల్పి ప్రవరుడికి ప్రతి పదార్థము ఎక్కువగా వడ్డించింది. ఇదేమిటవ్వా, ఇవాళ ఎట్లా వడ్డిస్తున్నావు? ఇదంతా తినటానికా పారేయటానికా అన్నాడు ప్రవరుడు. తమకు ఎక్కువైతే తినేవారున్నారులెమ్మని చెప్పవ్వా అంది కనకవల్లి వెనకాల నుంచి. అప్పటికి గాని ప్రవరుడికి కనకవల్లి హృదయం అర్థం కాలేదు. అతను భోజనం చేసి కూర్చొని ఉండగా కనకవల్లి పళ్ళెంలో ఆకులు వక్కలు తెచ్చింది. అయితే
మన పెళ్ళెప్పుడు అన్నాడు ప్రవరుడు. ఏమండి, నేను నాకు తగిన భర్తను వెతుక్కోవటానికి ఇంటి నుంచి బయలుదేరాను. నాకు భగవంతుడు ఆ క్షణంలోనే మిమ్మల్ని చూపించాడు. కానీ నేను గుడ్డిదాన్నైపోయి రత్నాన్ని గాజుపోస అనుకున్నాను. నిస్సహాయ స్థితిలో మీ వెంట వచ్చాను. కానీ మీరు నా మర్యాదను కొంచెమైనా అనుమానించనే లేదు, అవమానించలేదు కూడా. నాకేసి చూడనైనా లేదు. ఇంతకంటే ఉదారుడు నాకెక్కడైనా దొరుకుతాడా? మీరెరుగరు గాని నేను చాలా కాలం నుంచి మీ భార్యనే అన్నది కనకవల్లి. ఈ మాటలు విని ప్రవరుడు చాలా సంతోషించి తాను పెళ్లి చేసుకోబోతున్నానని రాజుతో చెప్పాడు. జరిగిందంతా విని రాజు నిర్ఘాంతపోయి, అవురా, నీ కాబోయే భార్య ఎంత నేర్పరి అని అన్నాడు. ఈ విధంగా ప్రవరుని భార్య అనే ఈ కథ అయితే సమాప్తమైంది.